తొక్కినాడే కాపురం చేసే కళ తెలిసిపోతుందంటారు. కానీ జీఎస్టీ లెక్క మాత్రం అడుగు పెట్టినాడు అర్థం కాలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ అర్థమవుతోంది. జీఎస్టీ వల్ల నష్టం లేదు అన్న వాళ్లే ఇప్పుడు అదే జీఎస్టీని చూసి వామ్మో అనుకుంటున్నారు. జీఎస్టీతో పన్ను భారం తగ్గుతుందన్న నోళ్లే ఈ జీఎస్టీ మాకొద్దు అంటూ గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రాలపై భారీగా ఉన్న జీఎస్టీ భారం, సంక్షేమ ప్రాజెక్టులపైన జీఎస్టీ బండ, ఖజానాపై భారమంటున్న రాష్ట్ర నేతలు, పన్ను స్లాబ్ మార్చాలంటూ కేంద్రానికి లేఖలు, జీఎస్టీపై పెరుగుతున్న రాష్ట్రాల నిరసనలు. జీఎస్టీ ఈ ఏడాది ఎక్కువ మంది ప్రజల నోళ్లలో నానిన మాట ఇదే. గత ఏడాది చివరిలో అంతా డిమానిటైజేషన్ గురించి చర్చించుకుంటే గత 2 నెలలుగా అంతా జీఎస్టీ గురించే మాట్లాడుకున్నారు. ఒకే దేశం ఒకే పన్ను అంటూ తెరపైకి వచ్చిన జీఎస్టీతో జనం మీద భారం తగ్గుతుందని అంతా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే సీన్ రివర్స్ అయింది. జీఎస్టీతో ఇబ్బంది లేదన్న వాళ్లే ఇప్పుడు ఆ భారం మేం మోయలేమంటూ గగ్గోలు పెడుతున్నారు. జీఎస్టీ స్లాబులో ఉన్న వస్తువులు సేవలను విమర్శిస్తున్నారు. నిజానికి జీఎస్టీతో నష్టపోయిన దేశాలు చాలా తక్కువనే చెప్పాలి. దక్షిణాసియాలో కొన్ని దేశాలు మాత్రమే జీఎస్టీతో కాస్త ఇబ్బందులు పడ్డాయి. మిగిలిన దేశాలలో జీఎస్టీతో ప్రభుత్వాలకు కాస్తంత ఆదాయం తగ్గినా ప్రజలకు మాత్రం మేలే జరిగింది. అయితే మన దేశంలో మాత్రం జీఎస్టీ ప్రజల మీద అంతిమంగా అదనపు భారాన్ని మోపుతోందన్నదే చాలా మంది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఎందుకంటే దాదాపు అన్ని దేశాలలోనూ జీఎస్టీ స్లాబ్ ఒకటే ఉంటుంది. ఉదాహరణకు హాంకాంగ్లో 7% జీఎస్టీ ఉంటుంది. అదే సింగపూర్లో జీఎస్టీ 5%. అక్కడ అన్ని వస్తువులకు అన్ని సేవలకు ఒకే జీఎస్టీ వర్తిస్తుంది. కానీ మన దేశంలో మాత్రం 0 నుంచి మొదలై 28 వరకు 6 స్లాబులున్నాయి. బంగారానికి మాత్రం ప్రత్యేకంగా ఒక స్లాబ్ క్రియేట్ చేశారు. గతంలో తక్కువ పన్నులు ఉన్న వస్తువుల్ని సేవల్ని జీఎస్టీతో ఎక్కువ స్లాబులోకి మార్చేశారు. అప్పుడప్పుడు వాడే వస్తువుల్ని సేవల స్లాబులు తగ్గించారే తప్ప నిత్యం వాడే వస్తువులు సేవల స్లాబులు మాత్రం పెద్దగా మార్చలేదు. ఓవరాల్ గా చూస్తే జీఎస్టీతో గతంలో కన్నా ఇప్పుడు భారం పెరిగిందనే చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న జీఎస్టీతో జీడీపీ పెరిగే అవకాశం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేబరాయ్ విమర్శించారు. ఇక జీఎస్టీలో ఉన్న సంక్లిష్టత వల్ల మేలు కన్నా జరిగే కీడే ఎక్కువ ఉంటుందని అంతర్జాతీయ ఆర్థికవేత్త గై సార్మన్ కూడా హెచ్చరించారు. జీఎస్టీ వాస్తవ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయటం వల్లే ఈ సంక్లిష్టత ఏర్పడుతోందన్నారు. జీఎస్టీ అంటే ఎవరికీ అవగాహన కల్పించకుండా, కనీసం నిపుణులకు కూడా దాని గురించి తెలియకుండానే హడావిడిగా జీఎస్టీ తీసుకొచ్చేయటం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాదు, మన జీఎస్టీలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి సెంట్రల్ జీఎస్టీ, రెండోది స్టేట్ జీఎస్టీ, మూడోది ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ. వీటి మీద కూడా అవగాహన లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాలా వస్తువుల మీద జీఎస్టీ అదనపు భారం పడటంతో ఆయా రంగాలలో వ్యాపారాలు నెమ్మదించడంతో పాటు బ్లాక్ మార్కెట్, స్మగ్లింగ్ వంటివి పెరుగుతూ వస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇక చాలా మంది వ్యాపారులు జీఎస్టీ నుంచి తప్పించుకోవటానికి జీరో బిజినెస్ దందాలు మొదలుపెట్టారు. వాళ్లను చూసి చిన్న చిన్న వ్యాపారులు కూడా క్రమేపీ జీరో బిజినెస్ వైపు మళ్లుతున్నారు. దీంతో వందల కోట్ల రూపాయల వ్యాపారాలు జరుగుతున్నా ₹1 కూడా జీఎస్టీ కట్టడం లేదు. అంతేకాదు, జీఎస్టీ నుంచి తప్పించుకోవటానికి ఏకంగా కొత్త కంపెనీలను పుట్టిస్తున్నారు. తాము పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా పన్ను ఆదాయం తగ్గిపోతూ వస్తోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన గత 5 వారాలుగా చాలా రంగాలలో ఆదాయం భారీగా తగ్గింది. ముఖ్యంగా హోటళ్లు, ఫుడ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో జీఎస్టీ ప్రభావం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. వ్యాపారులు నెలలో 10, 15, 20 తేదీలలో 3 సార్లు జీఎస్టీ ఫైల్ చేయాల్సి రావటం, ఆపై నెలకోసారి ఓవరాల్ గా జీఎస్టీ ఫైల్ చేయటం, ఇన్ని తతంగాలు పడటం ఇష్టం లేక చాలా రాష్ట్రాలలో వ్యాపారులు జీఎస్టీ నుంచి తప్పించుకునేందుకు అడ్డదారుల్లో అడుగులేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే జీఎస్టీ దెబ్బకు ఆ పన్నుల భారమంతా మోస్తోంది ప్రజలే. ఇప్పటివరకు కట్టిన పన్నులు ఒకెత్తైతే జీఎస్టీతో మరింత భారాన్ని మోస్తున్నారు.
దీంతో వాటి నుంచి తప్పించుకోవటానికి కొన్ని వస్తువులను సేవలను పూర్తిగా వదిలేసుకుంటున్నారు. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా హోటల్ ఇండస్ట్రీ 20% మేర మందగించిందంటే కారణం జీఎస్టీ ప్రభావమే. జీఎస్టీ దేశ ఆర్థిక స్థితిని పరుగులు పెట్టిస్తుందని ప్రధాని సహా పెద్దలంతా గగ్గోలు పెట్టి చెప్పినా జీఎస్టీ ప్రస్తుతానికి ప్రజల మీద అదనపు భారం మోపిందనే చెప్పాలి. ఇప్పటికీ చాలా మంది వ్యాపారులు జీఎస్టీతో సదరు వస్తువుల ధరలు తగ్గినా వాటిని అధిక ధరలకే విక్రయిస్తుండటం కూడా ప్రజలకు అందాల్సిన మేళ్లు అందకుండా చేస్తోంది. భారత్ లాంటి దేశంలో జీఎస్టీని ఒకే స్లాబ్తో అమలు చేయటం కుదరదన్నది కేంద్రం మాట. కానీ ఒకే స్లాబ్తో అమలు చేయలేకపోతే జీఎస్టీ ఉపయోగాలు అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి కూడా దక్కవన్నది ఆర్థికవేత్తల మాట. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు లాభమా నష్టమా? జీఎస్టీ అమలయ్యాక రాష్ట్రాల ఆదాయం ఎలా ఉంది? ఇప్పటి వరకు వివిధ పన్నుల రూపంలో వచ్చే రాష్ట్రాల ఆదాయం జీఎస్టీతో తగ్గిందా, పెరిగిందా? జీఎస్టీతో రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడిందా? అన్ని రాష్ట్రాల మీద జీఎస్టీ ఒకేలా ప్రభావం చూపిస్తోందా, లేక ఒక్కో రాష్ట్రం మీద ఒక్కోలా ఉందా? అమల్లోకొచ్చాక జీఎస్టీ లెక్కలు చూసి ఈ కొత్త పన్ను భారమేనంటున్న రాష్ట్రాలేంటి, సర్దుకుపోతున్న రాష్ట్రాలేంటి? జీఎస్టీ అమలైతే రాష్ట్రాలకు నష్టమా లాభమా అన్న అంశంపై తొలినాటి నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నెల దాటిన తర్వాత మాత్రం ఆ అభిప్రాయాల్లో కొద్దిగా మార్పులొస్తున్నాయి. జీఎస్టీ అమలు కాకముందు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జీఎస్టీ వల్ల తెలంగాణకు వచ్చే ఆదాయంలో 3,000 కోట్ల వరకు తగ్గే అవకాశముందని ప్రకటించారు. కానీ అప్పటికే కేంద్ర నిర్ణయంపై సానుకూలంగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం జీఎస్టీతో పెద్దగా నష్టం లేదన్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ వాస్తవంగా చూస్తే ఇప్పుడిప్పుడే దాంతో వచ్చే ఇబ్బందులు అర్థమవుతున్నాయి. జీఎస్టీ అమలుతో ఇటు ఆర్థిక లోటుతో పాటు అదనపు భారం కూడా పడుతూ ఉండడంతో కేసీఆర్ జీఎస్టీ వల్ల భారం పడుతోందంటూ కేంద్రానికి లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఆన్గోయింగ్ ప్రాజెక్టుల్ని జీఎస్టీ నుంచి మినహాయించకపోవడంపై టీ సర్కార్ కేంద్రం మీద కాస్తంత ఆగ్రహంగా ఉంది. తెలంగాణలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు జీఎస్టీ 12% వేయడంతో సర్కారుపై 19,000 కోట్ల భారం అదనంగా పడుతోంది. జీఎస్టీపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజోపయోగ కార్యక్రమాల కోసం ప్రాజెక్టులు చేపడుతుంటే వాటిపై జీఎస్టీని తగ్గించకపోవడంపై ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. జూన్ 30 నాటికే ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైనా దానికి జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీని ఎలా వర్తింపచేస్తారని, ఇదేమన్నా న్యాయమా అని కేంద్రాన్ని ప్రశ్నించనున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించే సంక్షేమ ప్రాజెక్టుల మీద గతంలో కూడా 5% పన్ను చెల్లించేవారు. కానీ ఇప్పుడు దాన్ని కాస్త జీఎస్టీతో 12% పెంచారు. ఇదొక్కటే కాదు, జీఎస్టీ అమల్లోకి రాకముందు ప్రాజెక్టులకు కూడా వాటిని ఆపాదిస్తూ ఉండడంతో టీ సర్కార్ కేంద్రం మీద సీరియస్ అవుతోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టులకు గతంలోనే 5% వ్యాట్తో అంచనాలు తయారు చేసి దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిపారు. కానీ ఇప్పుడు జీఎస్టీతో వాటిపై అదనపు భారం పడుతోంది. ఈ మేరకు ఆ భారం సవరించడం కష్టమన్నది కేసీఆర్ భావన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల మీదే 19,000 కోట్ల రూపాయల అదనపు భారం పెరుగుతోందన్నారు. ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అయితే నీటిపారుదల, మిషన్ భగీరథ, గృహ నిర్మాణం, విద్యుత్ ప్రాజెక్టులు, రహదారుల ప్రాజెక్టుల్లో వ్యయానికి సంబంధించిన ఖచ్చితమైన లెక్కల కోసం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఏ శాఖ పరిధిలో ప్రస్తుతం ఎంత వ్యయమయ్యే పనులు జరుగుతున్నాయి, ఇప్పటికే ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని పనులు పూర్తి కావాలి, వాటికి 12% జీఎస్టీ విధించడం వల్ల పడే అదనపు భారమెంత అనే అంశాలపై పూర్తి వివరాలు తయారు చేశాక వాటన్నింటితో సవివరంగా ప్రధానమంత్రికి కేసీఆర్ లేఖ రాయబోతున్నారు. వాస్తవానికి రాష్ట్రాల సంక్షేమ ప్రాజెక్టులపై జీఎస్టీ 18% వరకు ఉండేది. కానీ అది తెలంగాణ ప్రభుత్వ చొరవ వల్లే గతంలో 12%కి తగ్గింది. ఢిల్లీలో జరిగిన 20వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అనేక అంశాలను కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లింది.
ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై గతంలో ఉన్న 5% వ్యాట్ జీఎస్టీ తర్వాత 18%గా మారింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ కౌన్సిల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణకు మద్దతుగా ఇతర రాష్ట్రాలు కూడా జతకలవటంతో కేంద్ర ప్రభుత్వం కొంత సడలింపునిచ్చి కొత్త పనులపై పన్ను 18% నుంచి 12%కి తగ్గించింది. 2,30,000 కోట్ల పైచిలుకు రూపాయలతో వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఇరిగేషన్ లోనే 1,00,000 కోట్లకు పైచిలుకు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మిషన్ కాకతీయలో ఒక 20,000 కోట్ల వర్క్ జరుగుతూ ఉన్నాయి. మిషన్ భగీరథలో దాదాపు 43,000 కోట్ల వర్క్ జరుగుతూ ఉన్నాయి. అదే రకంగా హౌసింగ్ ప్రోగ్రామ్ లో ఒక 18,000 కోట్ల రూపాయలతో వర్క్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో, పంచాయతీరాజ్ లో, అదే రకంగా R&Bలో కలుపుకున్నట్టయితే దాదాపు 25-30,000 కోట్ల పైచిలుకు వర్క్స్ రోడ్స్ రూపంలో కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అన్నింటి మీద జీఎస్టీ కౌన్సిల్ ఏదైతే 18% పన్ను వేస్తామని చెప్పి గతంలో ప్రతిపాదించిందో దాన్ని ఈ రోజు తీవ్రంగా నిరసించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన. మీరు కనుక దీన్ని తగ్గించకపోతే దీన్ని యథాతథ స్థితికి, ఎందుకంటే ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి వ్యాట్ 5% చొప్పున మరి గతంలో ఇవన్నీ కూడా వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా 18% వేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపుగా 19,000 కోట్ల రూపాయల అదనపు భారం పడబోతా ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. అవసరమైతే న్యాయస్థానానికి కూడా తెలంగాణ ప్రభుత్వం వెళ్తుంది, కానీ ఈ ప్రతిపాదనను ఒప్పుకోమని చెప్పి గట్టిగా నిరసించడం జరిగింది. దానికి ఆర్థిక మంత్రి గారు స్పందిస్తూ మరి 18% నుంచి 12%కు తగ్గించడానికి ఒప్పుకున్నారు. సంతోషం. అయితే ప్రస్తుతం జరుగుతున్న పనుల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గకపోవడంపై సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానికి ఈ రోజు లేఖ రాయాలని నిర్ణయించారు. అన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు జీఎస్టీ వర్తింపచేయటం వల్ల కేవలం తెలంగాణకే కాకుండా అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నీటిపారుదల, మంచినీటి పథకాలు, గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణం లాంటి కార్యక్రమాలకు జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జూలై 1కి ముందు ప్రారంభించిన ప్రాజెక్టులకు జీఎస్టీ వర్తింపచేయటం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రం మీదే 19,000 కోట్ల భారం పడుతుందన్నది సీఎం కేసీఆర్ వాదన. అందుకే దీనిని జాతీయ సమస్యగా సీఎం పేర్కొన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయం కావటం వల్ల అమలు కష్టమని చెప్పారు. ప్రాజెక్టుల వ్యయాన్ని బడ్జెట్లో పొందుపర్చాల్సి ఉంటుందని, అది ఇప్పుడు సాధ్యం కాదని సీఎం అన్నారు. ఈ విషయాలపై ప్రధానికి వివరిస్తూ లేఖ రాయనున్నారు. రాష్ట్రాల వల్ల ముఖ్యంగా ప్రాజెక్టులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ వర్క్ కాంట్రాక్ట్స్ పైన ఇదివరకు 18%ని ఇప్పుడు లాస్ట్ జిఎస్టీ మీటింగ్లో 12%కి దాదాపు 6% తగ్గించడం జరిగింది. అయితే దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది సరిపోదు, దీనివల్ల కూడా చాలా ఎక్కువ నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 5% వరకు తగ్గించాలి వర్క్ కాంట్రాక్ట్స్ మీద. అలాగే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పైన ఇది చేయడం ఎంతవరకు సబబు, జూన్ నెలలో చేసినటువంటి ప్రాజెక్ట్స్కి ఇప్పుడు జూలై 1 తర్వాత అంత ట్యాక్స్ వసూలు చేయడం ఎంత సబబు అన్నది ప్రశ్నిస్తోంది. ఇది ఏది ఏమైనా కూడా దీన్ని మార్పు చేసేది కేంద్ర ప్రభుత్వం కాదు, జీఎస్టీ కౌన్సిల్కి ఉంటుంది. కాబట్టి మిగిలిన రాష్ట్రాలు అన్నీ కలిపి దీనిపైన చేసేటప్పుడు కొంత దాని తాలూకా ప్రభావం ఉంటుంది. ఒక్క స్టేట్ మాత్రమే దీన్ని నష్టం వస్తుందని కాకుండా మిగిలిన ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఏ రాష్ట్రాలు నష్టపోతాయి అటువంటి రాష్ట్రాలని కలిపి ఈ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో దీన్ని చేసినట్టయితే సబబుగా ఉంటుంది. కొత్త పనుల విషయంలో 12% పన్ను విధించడం బాగానే ఉన్నా ఇప్పటికే జరుగుతున్న ప్రాజెక్టులకు కూడా వాటిని వర్తించడం కరెక్ట్ కాదంటున్నారు. దీనిపై అవసరమైతే న్యాయ పోరాటానికైనా సిద్ధమంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఒక మన రాష్ట్రమే కాదు, ప్రతి రాష్ట్రం మీద ఈ విషయంలో పడే ప్రభావాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇంకో మాట కూడా చెప్పాం, ఒకవేళ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కనుక మన వాదనతో ఏకీభవించకపోతే మాకు ఇంకో ఆప్షన్ లేదు, ఇంకో ప్రత్యామ్నాయం లేదు, తప్పకుండా న్యాయస్థానానికి వెళ్లాల్సి వస్తుందని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ఒక్క ప్రాజెక్టులే కాదు, చేనేత, బీడీ, గ్రానైట్ పై ఉన్న పన్నుల్ని కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లడంతో చేనేతలో జాబ్ వర్క్ పై ఉన్న 18% పన్నును 5%కి తగ్గించేందుకు కౌన్సిల్ అంగీకరించింది. గ్రానైట్, బీడీలపైన పన్ను భారాన్ని కేంద్రం పరిశీలించనుంది. ఇక రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హైదరాబాద్ వేదిక కాబోతోంది. సెప్టెంబర్ 9న హైదరాబాద్లో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మరిన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ సర్కార్ జీఎస్టీ స్లాబుల విషయంలో చెప్పుకొచ్చిన అంశాలపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరికాదని చెప్పుకొచ్చారు. జీఎస్టీ మండలిలో రాష్ట్రాల వాటాయే ఎక్కువని చెప్పుకొచ్చిన దత్తాత్రేయ ఈ విషయంలో కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఎప్పుడు ఉందని చెప్పి మన ఆర్థిక మంత్రి చెప్తున్నారు. ఏమని, ఎప్పుడైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడు మేము దాన్ని సమీక్షిస్తున్నాము. అలా సమీక్షించడం వల్ల కదేనండి ఇప్పుడు 18% ఉండే దాన్ని 12% చేశారు. ప్రాజెక్టులపైన కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ అడుగుతూనే చేశారు కదా, అది గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు కదా మన ముఖ్యమంత్రి గారు. మేము చెప్పిన దానివల్ల 18 నుంచి 12 చేశారు, ఇప్పుడు 12 నుంచి 5కు దించమని అంటున్నారు కదా. 5కు దించి అసలు 0 అవుతుంది, ఎందుకంటే ఇంతకుముందు ఉండే ట్యాక్స్ 5% కాబట్టి కేంద్ర ప్రభుత్వం సమీక్షించేటప్పుడు కూడా కొత్త రేట్లపైన వేస్తున్నారా, పాత రేట్లపైన వేస్తున్నారా అని చెప్పి నిఘా పెట్టి విజిలెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇన్స్పెక్షన్స్ చేసి తనిఖీ చేసి తర్వాత వాటిని సమీక్షిస్తే బాగుంటుంది. మొత్తానికి జీఎస్టీ అమల్లోకి వచ్చిన నెల రోజులకే ఇన్ని సమస్యలు తెలిసొస్తున్నాయి. ఇక ముందు ముందు మరిన్ని రాష్ట్రాలకు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ వల్ల కలిగే భారాన్ని ఎలా భర్తీ వెల్కమ్ బ్యాక్. జీఎస్టీ అమల్లోకి వచ్చిన ఈ నెల రోజుల్లో రాష్ట్రాలు ఎలాంటి ఇబ్బందులు పడ్డాయి, రాష్ట్రాలకు వచ్చే నష్టాల్ని కేంద్రం ఎలా భర్తీ చేస్తుంది, ఇప్పటి వరకు కేంద్రం విధానాలను వ్యతిరేకించిన రాష్ట్రాలేంటి, భవిష్యత్తులో ఆ బాటలో అడుగులు వేయబోయే రాష్ట్రాలేంటి, జీఎస్టీ అమలు రాష్ట్రాలకు మేలు చేసిందా, అదనపు భారం మోపిందా? జీఎస్టీతో రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లుతుందన్న సంగతి ఈ రోజు చెప్పుకొస్తున్న విషయం కాదు. కానీ కొన్ని రాష్ట్రాలు దాన్ని తొలినాటి నుంచి అంగీకరించటం లేదు. కానీ ఇప్పుడు జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఒక్కో ఇబ్బంది అర్థమవుతోంది. నిజానికి జీఎస్టీతో రాష్ట్రాలకు ఉత్పాదక రంగాల నుంచి భారీగా వస్తున్న పన్నుల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఈ మేరకు రాష్ట్రాలకు ఆ ఆదాయం భర్తీ చేస్తామని కేంద్రం చెబుతున్నా అది 5 ఏళ్ల వరకు మాత్రమే. జీఎస్టీ అమలయ్యే తొలి 2 ఏళ్లలో రాష్ట్రాలు తమకు నష్టమొస్తుందని భావించినప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు సరుకుల ఉత్పత్తి స్థానంలో జీఎస్టీకి అదనంగా 1% పన్ను విధించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా అంత ధైర్యం చేయలేదు. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలకు మొదటి 3 ఏళ్లు 100% నష్టపరిహారానికి వీలుంటుంది. 4వ ఏడాది 75%, 5వ ఏడాది 50% నష్టపరిహారాన్ని కేంద్రం చెల్లిస్తుంది. ఇలా 5 ఏళ్ల వరకు మాత్రమే కేంద్రం సాయం చేస్తుంది. మరి ఆ తర్వాత కూడా నష్టాలొస్తే ఏం చేస్తారన్నది ఇంకా అనుమానమే. అంతేకాదు, జీఎస్టీతో రాష్ట్రాలకు ఇప్పటివరకు వస్తున్న వ్యాట్ ఆదాయం కూడా దూరమైపోయింది. ఆ ఆదాయం జీఎస్టీతో వెళ్లిపోతుంది కాబట్టి నిధుల కోసం రాష్ట్రాలన్నీ కేంద్రం ముందు చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమన్నది చాలా మంది ఆర్థికవేత్తల అభిప్రాయం. సో దీని తాలూకా ప్రభావం వల్ల కొన్ని రాష్ట్రాలు ముందుగానే కొంత ట్యాక్స్ కోల్పోతాయని మనకు తెలుసు. అందుకనే గత 5 సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు దీన్ని ఎదురిస్తూ వచ్చాయి దీన్ని. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏమందంటే ఎంత రాష్ట్రాలు అయితే జిఎస్టీ అమలు వల్ల కోల్పోతాయో మొదటి 5 సంవత్సరాల పాటు 100% ఆ లాస్ని భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకోవడం, జిఎస్టీ యాక్ట్ చేయడం అది జరిగింది. దీనివల్ల ముఖ్యంగా గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఎంతో కొంత కోల్పోవడం జరుగుతుంది. సో రాష్ట్రాలు కోల్పోయినటువంటి ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు 100% కూడా భర్తీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా ఆదాయం దూరం కావడం ఒకెత్తైతే జీఎస్టీతో కొత్త భారాలు పడుతూ ఉండటంతో కూడా రాష్ట్రాల్లో అసంతృప్తి పెరుగుతోంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎన్డీయేతర రాష్ట్రాల నుంచే ఎక్కువగా అసంతృప్త గళాలు వినిపించాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కేరళ నుంచి ఎక్కువగా విమర్శలు ఎదురయ్యాయి. ఇక జీఎస్టీ అమలయ్యాక తెలంగాణ నుంచి అసంతృప్తి మొదలైంది. ఇక తెలంగాణతో పాటు పంజాబ్ కూడా అదే స్థాయిలో జీఎస్టీ మీద తన అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా జీఎస్టీతో పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో వంటశాల మీద అదనపు భారం పడుతోందని, ఇది భక్తులకు తీవ్ర ఇబ్బందని పంజాబ్ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. జీఎస్టీతో ప్రతి నెలా ఈ కిచెన్ మీద 10 కోట్ల రూపాయల భారం పడుతోందన్నది అకాలీదళ్ ప్రభుత్వ విమర్శ. దీంతో పాటు టెక్స్టైల్, ఇతర చిన్న తరహా పరిశ్రమల మీద స్లాబ్ రేట్ తగ్గించాలని కేంద్రాన్ని కోరనుంది. ఇప్పటివరకు కేంద్రం పన్నుల ఆదాయం, రాష్ట్రాల పన్నుల ఆదాయం, స్థానిక పన్నులు ఉండేవి.
కానీ జీఎస్టీతో ఈ విధానం మారిపోయి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు భారీగా గండిపడింది. దీనివల్ల ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్రాలు అదనపు నిధులు సమకూర్చుకోవడం కష్టమవుతుంది. ప్రత్యేక హోదా పొంది రాష్ట్రాలకుండే పన్ను రాయితీల్లో మార్పులు వచ్చి వాటి ఆదాయం తగ్గిపోయింది. ఆ మేరకు ఆయా రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే జీఎస్టీ రాష్ట్రాల పాలిట గుదిబండగా మారిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తనకు వచ్చే నష్టమెంతో చెప్పుకొచ్చింది. ఇక రాజధాని ఆదాయం రెండూ లేని ఏపీకి కూడా జీఎస్టీ మరింత భారం కాక తప్పదన్నది ఆర్థిక నిపుణుల అంచనా. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా జీఎస్టీని అమలు చేసేసింది తప్ప రాష్ట్రాల వాదనల్ని వినిపించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. జీఎస్టీతో రాష్ట్రాలు తమ ఆర్థిక స్వాతంత్రం కోల్పోయి నిధుల కోసం కేంద్రం ముందు దేహీ అనాల్సిన దుస్థితి తలెత్తే రోజు వస్తుందని అంటున్నారు నిపుణులు. ఒక్క జీఎస్టీ వల్ల రాష్ట్రాల పరిధిలో ఉన్న 12 రకాల పన్నులు రద్దయిపోయి జీఎస్టీలో విలీనమైపోయాయి. అంటే వీటి మీద వచ్చే ఆదాయాన్ని కోల్పోయాయి. అన్నింటికీ మించి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఆదాయ వనరైన వాణిజ్య పన్నులు జీఎస్టీతో ఆగిపోయాయి. ప్రస్తుతానికి రాష్ట్రాల్లో జరిగే వ్యాపారాలలో 1.5 కోటి టర్నోవర్ ఉన్న వ్యాపారాల నుంచి మాత్రమే రాష్ట్రాలు పన్నులు వసూలు చేసే అధికారముంది. టర్నోవర్ అంతకు మించితే జీఎస్టీ పరిధిలోకి వెళ్లిపోయాయి. నిజానికి జీఎస్టీ ముందు వరకు ఈ వ్యాపారాల మీద 2 తెలుగు రాష్ట్రాలకు చెరో 30,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఈ పన్నులన్నీ కేంద్ర పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో వాణిజ్య పన్నుల వాటా కింద కేంద్రం ఎంత ఇస్తే అంతే తీసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. నిజానికి ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల్లో చాలా అన్యాయం జరుగుతోంది. ఇకపై దాని ప్రభావం మరింతగా పెరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. సో ఎప్పుడు సమస్య ఉన్నా ఇదివరకు ఏంటంటే ఒక ట్యాక్స్ రివిజన్ జరగాలంటే ప్రతిసారి పార్లమెంట్కి వెళ్ళాలి, రాజ్యసభకి వెళ్ళాలి, లోక్సభకి వెళ్ళాలి, చట్టంలో మార్పులు తీసుకురావాలి, అటువంటి స్టేజ్ ఉండేది. లేదా బడ్జెట్ సెషన్ వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు అలా కాకుండా ఈ ట్యాక్స్ వల్ల నిజంగా ఎవరికైనా నష్టం జరిగింది అనుకుంటే మనం సరైన పద్ధతిలో జీఎస్టీ కౌన్సిల్లో కానీ రిప్రజెంట్ చేసినట్టయితే అది మార్పు చేసుకోవడానికి ఎప్పటికైనా అధికారం ఉందన్నమాట, అన్ని రాష్ట్రాలకు కలిపే. ఇది నిజంగా జరిగిందంటే మార్పు చేసుకోవచ్చు. పూర్వంలాగా ఒకసారి చేసాము దీన్ని తగ్గించడానికి వీలేదన్న ప్రశ్న ఉండదు. కానీ నిజంగా దానివల్ల నష్టం వస్తుందా ప్రజలకి, ఆ నష్టం ఏ రకంగా తీర్చాలి, ఇది ఈ మార్పు చేయాలి అని చాలా స్పష్టంగా మనకు తెలిసినట్టయితే జీఎస్టీ కౌన్సిల్ ఎప్పుడైనా దీన్ని మార్పు చేసుకోవడానికి అధికారం కలిగి ఉంది. రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాతో పాటు తమ ఆదాయాన్ని బట్టి బడ్జెట్ రూపొందించుకునేవి. కానీ జీఎస్టీతో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గింది. దీంతో రాష్ట్రాలు ఆదాయం కోసం కేంద్రం వైపు చూడాల్సిన పరిస్థితి. జీఎస్టీ అమలయ్యాక రాష్ట్రాల మీద పడుతున్న భారాలు ఒక్కొక్కటిగా తెలిసొస్తున్నాయి. ఇప్పటికి 2-3 రాష్ట్రాలే స్పందించినా ముందు ముందు మరిన్ని రాష్ట్రాలు స్పందించి జీఎస్టీ పన్నుల స్లాబులు మార్చాలన్న డిమాండ్లు చేసే అవకాశం లేకపోలేదు. రాష్ట్రాల డిమాండ్లకు అనుగుణంగా కేంద్రం స్పందించకపోతే ముందు రాజకీయ ఇబ్బందులు తప్పవు.